అంటే A1 అంటున్నారు కాబట్టి ఇందులో A1 అంతే. కానీ అది ప్రచారం చేసుకోవడం జాతకాలు. జగన్ గురించి ఇప్పటికీ వీళ్ళు ప్రచారం చేస్తారు. అది ఇంకా సింపతిగా మారి అధికారంలో రావడం. జగన్మోహన్ రెడ్డి ఈ మొక్క అండ కదా పద్దాక A1 దొంగ. జగన్ ని గురించి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కించపరిచిన పదాలలో 10వ వంతు కూడా జగన్ చంద్రబాబు నాయుడు. అతనికి మాటకారి కాకపోవడము మొహమాటస్తుడో తెలియదు నాకు. ఇప్పుడు అనట్లేదులేండి ఏమన్నా. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్ గా. జగన్ ఏమన్నా సైకో అని అంటలేదా, గొడ్డల పార్టీ అని సైకో అని ఒక పదం ఒకటే పదం వాడు. ఎప్పటికప్పుడు అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడడం చంద్రబాబు నాయుడు అదే. ఎన్టీ రామారావు కించపరుస్తాడు, నరేంద్ర మోడీని కించపరుస్తాడు. ఆయన కించపరచడం ప్రారంభిస్తే అవతల వాళ్ళు ఉరేసుకు చావాలి. అంత దారుణంగా మాట్లాడారు. ఒకటి ఇక్కడ అరెస్టుల పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోయింది ఆ సోషల్ మీడియాలో. నిజంగా అరెస్టులు చేయడం ఓకే కరెక్టా కాదనేది ఒకటి, అది పక్కన పెడితే వీళ్ళు రెచ్చిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. విచ్చలవిడి స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని వన్ సైడెడ్ గా చూడొద్దు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు జగన్ ని తిడతాడండి, తిట్టగానే వైసీపీ వాడు మాట్లాడతాడు. లైక్ ఇప్పుడు రావణ్లు వీళ్ళైనా మాట్లాడగానే ఇట్లా మా పవన్ ని తిట్టావా అంటారు వీళ్ళు. వాళ్ళు తిడతారుగా. మరి నువ్వు తిట్టే హక్కు ఒక జనసేనకి తెలుగుదేశానికే ఉంటది, అవతల వాళ్ళు తిట్టద్దంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడుతున్నప్పుడు ఇదివరకు వైసీపీ టైంలో ఒక కండ వేసుకుని తెలుగుదేశం కండ వేసుకుని ఒక అతను చేసేవాడు. అతను పట్టుకుని కేసులు పెట్టి వెంటాడారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఒక కండవా పెట్టిస్తున్నారు. మరి అది తప్పన్నప్పుడు ఇది తప్పవాలి కదా, ఇది ఆపాలి కదా. సంస్కారము నీతి ఎదురు వాళ్ళకి చెప్తున్నాడు ఎవడికాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ సైకో ఇవన్నీ తిడతాడు. దానికి నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఇట్టాంటి నీచుడు అని చెప్పి వీళ్ళు తిడతారు.